మాట్లాడినటువంటి వ్యాఖ్యలు ధర్మానికి సంబంధించి సనాతన ధర్మానికి నేను మళ్ళీ చెప్తున్నా, ఇది కేవలం ఏపీ రాష్ట్రానికి స్టిక్ అనే మాట్లాడలేదు. అనేక రాష్ట్రాల్లో జరిగినటువంటి దాడులు, అనేక పొలిటికల్ లీడర్స్ చేసినటువంటి కామెంట్స్, వీటన్నిటి గురించి మాట్లాడారు. రాష్ట్రంలో జాతీయ స్థాయిలో చట్టం చేయాలని చెప్పారు, రక్షణ బోర్డులు కావాలని చెప్పారు, ధర్మ బోర్డులు. మీరేమంటారు? నిన్న పవన్ కళ్యాణ్ గారి యొక్క సమావేశం ఏదైతే మీటింగ్ జరిగిందో అది 100% అది ఇంప్లిమెంట్ చేయాల్సినటువంటి బాధ్యత ఉంది. సనాతన రక్షణ బోర్డు ఏర్పాటు చేయాలన్నారు. భారతదేశంలో అనేక సంవత్సరాల నుంచి మరి సనాతన ధర్మం మీద దాడులు జరుగుతున్నాయి. అయినా కూడా ఎవరు కూడా మాట్లాడతలేదు. అందరూ కూడా దీని మీద క్వశ్చన్ చేయాలి. అన్యాయం జరిగినప్పుడు, ధర్మం మీద దాడి జరిగినప్పుడు, స్వయంగా కలియుగ వెంకటేశ్వర స్వామి మీద మరి ప్రసాదం మీద, లడ్డూ మీద కూడా ఈ విధమైన వైఖరి జరిగితే దాని మీద మనం మాట్లాడకుండా సైలెంట్ గా ఉంటే అది సమంజసం కాదని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. అది 100% వాస్తవం. ఎందుకంటే ఏమన్నా మాట్లాడితే మరి కేవలం ఓట్ల కోసమే రాజకీయ నాయకులు ఉంటారు కాబట్టి మరి మాకు ఓట్లు ఎలాంటి సమస్యలు ఉంటాయని చెప్పేసి మరి రాజకీయ నాయకులు డబుల్ స్టాండర్డ్ ప్లే చేయడం అనేది కూడా మనం చూస్తున్నాం. అయితే ఈ దాడి అంటే తిరుమల మీద దాడి ప్రత్యేకించి ఈ రోజు జరిగింది కాదు. ఒక 20 సంవత్సరాల క్రితమే 2024లోనే అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి గారు 7 కొండలు ఎందుకు, కేవలం 2 కొండలు చాలు అని చెప్పేసి తిరుమల మీద ఆ రోజు ఆయన వ్యాఖ్యలు చేశారు. తర్వాత నాస్తికుడిగా ఉన్నటువంటి సబ్జెక్ట్ గురించి మాట్లాడండి సార్. కరుణాకర్ రెడ్డి గారిని పెట్టారు, నాస్తికుడిని పెట్టారు. తర్వాత అది సనాతన ధర్మం గురించి కాదా వెంకటేశ్వర రెడ్డి గారు? సనాతన ధర్మం నుంచి ఏమన్నా జత్వాని కేసుకి లేదంటే కేసు ఫైల్ దగ్ధాని కేసు సంబంధించి ఏమన్నా వెళ్ళారా? సనాతన ధర్మం గురించే మాట్లాడుతున్నారు కదా. ఇప్పుడు మాట్లాడే సనాతన ధర్మం గురించే డిబేట్ జరుగుతుంది, దాని గురించే మాట్లాడుతున్నారు. మీరు ఏదో చట్టం చేస్తా ఉన్నారు, చెయ్యండి. మీరు చెప్పే మాటలన్నీ మంచి మాటలు చెప్తారు కానీ పని చెయ్యరు. చేసేవి వేరు, చెప్పేవి వేరు. చేసే పనులు వెంకటేశ్వర రెడ్డి గారు, ప్రజలు చూస్తున్నారనేది కొంచెం గమనించండి. ప్రతి ప్యానల్ మెంబర్ మాట్లాడుతున్నప్పుడు మీరు ఇంటరప్ట్ చేస్తూ వాళ్ళ వాయిస్ ప్రజలకు వెళ్లకుండా చేస్తూ ఇది కరెక్ట్ అయిన పద్ధతి కాదు అంటున్నారండి. మీకేదైనా సమస్య ఉంటే, మీకేదైనా ప్రాబ్లం ఉంటే డిబేట్ అయితే చెప్పండి. డిబేట్ టాపిక్ నేనుండగా కానివ్వను. ఒకవేళ వాళ్ళు చెప్పిన పాయింట్స్ ఏదైనా కరెక్షన్స్ ఉంటే, మీకు ఏమైనా పాయింట్స్ ఉంటే నోట్ చేసుకోండి. మీకు తప్పకుండా సమయం ఇస్తాను. మిగిలిన ప్యానల్ మెంబర్స్ ఎవరు కూడా ఇంటరాప్ట్ కావట్లేదు కదా. ఎందుకు ప్రతి సందర్భంలో ఇంటరాప్షన్? ప్లీజ్. ఆశా గారు, మా 2004 నుంచి సనాతన ధర్మం గురించి అన్ని మతస్థులు కొన్ని వేల మంది ప్లీజ్ నోట్ చేసుకోండి. వెంకటేశ్వర రెడ్డి గారు నోట్ చేసుకోండి, నోట్ చేసుకోండి. వెంకటేశ్వర రెడ్డి గారు, అన్ని మతస్థులు భవిష్యత్తులో ఏం తీసుకుంటారో చెప్పాలి కదా. ఏం చట్టం చేశారో చెప్పాలి కదా. ప్రభుత్వం పని చేయాల్సింది. ఇవాళ మరి అనేక మంది ప్రసాదాన్ని కూడా వెంకటేశ్వర రెడ్డి గారు, ఒక్క నిమిషం. శ్రీనివాస్ గారు ఒక్క నిమిషం. శ్రీనివాస్ గారు ఒక్క నిమిషం. ఫైనల్ కామెంట్ చెప్పండి వెంకటేశ్వర రెడ్డి గారు. మీ టైం ఒక్క నిమిషం ఇస్తాను. శ్రీనివాస్ గారు ఒక్క నిమిషం. మీకు సమయం ఇస్తాను. ఒక్క నిమిషం. మీరు ఏం మాట్లాడాలనుకున్నారు లాస్ట్ 1 minute లో చెప్పండి. మళ్ళీ మీరు ఇంటరప్ట్ చేయొద్దు. మిగిలిన ప్యానల్ మెంబర్స్ ఎవరు మాట్లాడినా లాస్ట్ వరకు డిబేట్ మీరు ఇంటరప్ట్ చేసే అవకాశమే లేదు. లాస్ట్ 1 minute లో మీరు చెప్పాల్సిన పాయింట్ చెప్పండి. ఒక నిమిషం చెప్తున్నా వినండి. ఈ ప్రభుత్వం మాటలు తప్పితే చేతల్లో లేదు. చర్యలు తీసుకోవాలి అన్న చట్టాలు చేయాలి, పని చేయాలి. పని చేయట్లేదు. ప్రచారం చేసి ప్రజల్ని రెచ్చగొడుతుంది తప్పితే పని చేయట్లేదు. టాపిక్ డైవర్షన్ చేస్తుంది. ఓకే, అయిపోయింది కదా. ప్లీజ్ మీరు మాట్లాడినప్పుడు ఇప్పుడు ప్యానల్ మెంబర్స్ ఎవ్వరూ మాట్లాడలేదు కదా.
మీరు ఏ స్టేట్మెంట్ చేసినా వారు మాట్లాడినప్పుడు కూడా మీరు కూడా ఇదే విధానాన్ని అవలంబించండి ప్లీజ్. శ్రీనివాస్ గారు ప్లీజ్ కంటిన్యూ అండి. హలో, ఇప్పుడు అంటే నేను చాలా స్పష్టంగా చెప్తాను 2 నిమిషాల్లో. ఇప్పుడు సనాతన ధర్మం మీద దాడి 20 సంవత్సరాల క్రితం జరిగింది అని చెప్పాను. రాజశేఖర రెడ్డి గారు 2 కోట్లు అన్నారు. భూమన కరుణాకర్ రెడ్డి గారు మన ఒక నాస్తికుని చైర్మన్ వేసినప్పుడు ఆయన నిన్న కూడా ఒక కామెంట్ చేశారు. భూమన కరుణాకర్ రెడ్డి గారు కొన్ని వేల మంది అన్ని మతస్థులు మరి తిరుపతి దర్శనం చేసుకున్నారు, నేనే పర్మిషన్ ఇచ్చాను, మరి వాళ్ళ ఎవరి దగ్గర నేను డిక్లరేషన్ తీసుకోలేదు, జగన్ దగ్గర కూడా అవసరం లేదని చెప్పారు. అంటే దీని మీద ఎంత కుట్ర జరిగినది చాలా స్పష్టంగా ఉంది. మరి కొన్ని వందల మంది కూడా ఇతర మతస్థుల్ని తిరుమలలో వాళ్ళు అపాయింట్ చేశారు. ఇదంతా కూడా మరి తిరుమల యొక్క పవిత్రతకి ఉన్నటువంటి దానికి నిబంధనలకి విరుద్ధం అనే విషయం తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కేవలం వాళ్ళ బంధువులను వైవి సుబ్బారెడ్డి గారిని వాళ్ళని చైర్మన్ వేసుకోవటం, అదే విధంగా మన కరుణాకర్ రెడ్డి గారిని కూడా చైర్మన్ వేసుకుంటారు. అనేక నిబంధనలను తీసేసి వాళ్ళకు అనుకూలంగా అంటే కర్ణాటక గవర్నమెంట్ ఏదైతే నందిని మిల్క్ ఉందో ఆ మిల్క్ ని వాళ్ళని రద్దు చేసి వాళ్ళ కాంట్రాక్ట్ వేరే వాళ్ళకి ఇవ్వటము, వాళ్ళతో కుమ్మక్కు అవటము, అవినీతి కోసం ఇవన్నీ కూడా క్లియర్ చూసాము. ఇప్పుడు సనాతన ధర్మాన్ని రక్షిస్తానికి బోర్డు వేయాలని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు నిన్న వారాహి డిక్లరేషన్ లో చెప్పటం అనేది ఒక 150 కోట్ల మందికి సంబంధించిన ఇష్యూ. అదేదో ఒక రాజకీయ పార్టీకో ఒక భారతదేశానికి అనేది కాదు ఇక్కడ ఇష్యూ. ప్రపంచంలో ఉన్నటువంటి అందరూ కూడా అలాంటి బోర్డు కోసం వెయిట్ చేస్తున్నారు. అది రాష్ట్ర స్థాయిలో ఉండాలి, జాతీయ స్థాయిలో ఉండాలి. మరి అక్కడ తర్వాత తిరుమలలో జరిగినటువంటి ఏదైతే లడ్డు దాంట్లో వీళ్ళకి ఏ విధమైనటువంటి పంది కొవ్వు ఇవన్నీ కలిపారని చెప్పేసి ఒక క్లారిటీ వచ్చిందో, ఏది ల్యాబ్ రిపోర్ట్ వచ్చిందో వాటి మీద కూడా తక్షణం చర్యలు తీసుకోవాలని మరి మేము. కానీ శ్రీనివాస్ గారు ఓకే, కానీ ఇది కోర్టులో ఉన్న విషయం కదా. సాధారణంగా మాట్లాడేటప్పుడు కోర్టులో ఉన్న విషయాలు మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడుతూ ఉంటాం. ఇష్టారాజ్యంగా చేయడానికి లేదు. ఇవన్నీ ఏంటంటే టీటీడీ బోర్డులో ఒక మెంబర్స్ ని వేసేటప్పుడు, చైర్మన్ వేసేటప్పుడు శ్రీవారి మీద మరి నమ్మకం ఉన్న వ్యక్తులు వేయాలి. లేకపోతే ఒక నాస్తికులు గాని మరి ఇతర కులస్తులను గాని దాంట్లో చైర్మన్లుగా మెంబర్లుగా వేస్తే వాళ్ళు అనేక రకాలైన కుట్రలు చేసి. ఓకే, నేను ఇప్పుడు లడ్డు విషయం గురించి మాట్లాడడం లేదు, కేవలం నిన్న లడ్డు విషయానికి సంబంధించే కామెంట్స్ చేయలేదు. అనేక అంశాల గురించి మాట్లాడారు, చట్టాల గురించి కూడా మాట్లాడారు. ఏ విధంగా చట్టాలు విషయాల మీద మాట్లాడారు. వాటన్నిటి మీద మరి ప్రభుత్వంలో మరి అందరూ కూడా శాసనసభ్యులు అక్కడ అదే విధంగా కేంద్ర ప్రభుత్వంలో కూడా అందరూ కూడా డిస్కస్ చేస్తారు. అంతే తప్పితే ఆయన వెంకటేశ్వర రెడ్డి గారు చెప్పినప్పుడు ఒక గంటలోనే మొత్తం తీర్మానాలు చేసి ఒక బోర్డు ఇచ్చేయరు. దానికి వాళ్ళు ఇది తీసుకుంటారు, ఒక మంచి బోర్డుని ఏర్పాటు చేస్తారు. వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారు తిరుపతిలో ఇవాళ ఎలాంటి వ్యక్తుల్ని అంటే అక్కడ ఉన్నటువంటి సిబిఐ ఈడీ కేసులు ఎలాంటి వాళ్ళని అందరిని కూడా బోర్డులో వేసి ఆ బోర్డు మీద అంటే తిరుపతి మీద ప్రతి ఒక్కరికి ఏహోపాయం వచ్చేటట్టుగా మరి ఆ విధమైన ఇచ్చేశారు. అదేమంటే ఎవరు మాట్లాడకూడదు అంటారు. సాక్ష్యాలు లేకుండా మాట్లాడకండి, ఆరోపణలు చేయొద్దు దేవుడి మీద. మాట్లాడవచ్చు. లడ్డూ ప్రసాదం అపవిత్రత జరిగిందని చెప్పేసి మాట్లాడితే సుప్రీంకోర్టు అన్ని మతాలు సమానమేను, ఎవరి మతాన్ని వాళ్ళు గౌరవించుకోవచ్చు, గౌరవించాలని చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారికి అలాంటి ఉద్దేశం లేదు. ఆయన ఓకే, చట్టం ఎప్పుడు చేస్తారు, ఆ డిక్లరేషన్ ఉన్నటువంటి అంశాలను ఎప్పుడు చట్టబద్ధతకు వస్తాయనేది చూద్దాం, వెయిట్ చేద్దాం. ఎందుకంటే ఇది ఒక స్టేట్ కి స్టిక్ అనేది కాదు కాబట్టి యావత్ హిందూ మతానికి సంబంధించి హిందువులకు సంబంధించింది కాబట్టి ఎప్పుడు చేస్తారనేది చూద్దాం. రైట్, ఎస్ మహేష్ గారు.